టీటీడీ మాజీ ఏవీఎస్ఓ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ పోస్ట్ మార్టం నివేదికపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధికారులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న గుంతకల్లు తాడిపత్రి రూట్లోని రైళ్ల నుంచి ఓ బొమ్మను కిందికి విసిరేసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సతీష్ కుమార్ ను సమానమైన బరువున్న బొమ్మను రైలు నుంచి తోసి పరిశీలించారు. ఒక బొమ్మ 2 అడుగులు, మరో బొమ్మ 5 నుంచి 10 అడుగుల దూరంలోనే పడడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీన్ రీకన్స్ట్రక్షన్ ను జిల్లా ఎస్పీ జగదీష్ స్వయంగా పర్యవేక్షించారు. మరోవైపు సతీష్ కుమార్ ఫోన్ డేటాను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి టవర్ లొకేషన్లు, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే 13వ తేదీ రాత్రి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో ప్రయాణికుల లిస్టును పోలీసులు సేకరించారు. ప్రయాణికుల్లో పాత నేరస్తులు, నేరపూరిత స్వభావం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నువ్వు ఇక్కడే సైడ్ తీసుకోవడానికి అది వాడుకో. ఫ్రంట్లో ఉన్నాయంటే బిగినింగ్లోనే మనం రికార్డ్ చేయాలి. అందరికీ చెప్పండి. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ పోస్ట్ మార్టం నివేదికపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధికారులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న గుంతకల్లు, తాడిపత్రి రూట్లోని రైళ్ల నుంచి ఓ బొమ్మను కిందికి తోసేసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సతీష్ కుమార్ కు సమానమైన బరువున్న బొమ్మను రైలు నుంచి తోసి పరిశీలించారు. ఒక బొమ్మ 2 అడుగులు, మరొక బొమ్మ 5 నుంచి 10 అడుగుల దూరంలోనే పడడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీన్ రీకన్స్ట్రక్షన్ ను జిల్లా ఎస్పీ జగదీష్ స్వయంగా పర్యవేక్షించారు. మరోవైపు సతీష్ కుమార్ ఫోన్ డేటాను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి టవర్ లొకేషన్లు, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్.